హోమ్ లోన్ విషయంలో పక్కా ప్లానింగ్ లేకుండా ముందుకెళ్తే అప్పుల ఊబిలో చిక్కుకోవచ్చు. అందుకే 3, 20, 30, 40 రూల్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఈ రూల్ ఏం చెబుతోంది? ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. 1980-90లలో మార్టిగేజ్ సెక్టార్లో ఈ రూల్ ఫాలో అయ్యేవారు. ఆర్థిక రంగంలో వచ్చిన మార్పులతో ఈ రూల్ బోల్డ్ అయింది. కానీ సామాన్యులకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది. 3, 20, 30, 40 రూల్ ఫాలో అయితే చిన్న ఇల్లే కట్టుకోవచ్చు. కానీ అందులో ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా గడిపే అవకాశం ఉంటుంది. ఇంటి కోసం చేసిన అప్పు మీకు భారం కాకుండా ఉంటుంది. నంబర్ 3, మీ ఇంటి మొత్తం ఖర్చు. ఈ రూల్ ప్రకారం ఇంటి ఖర్చు మీ వార్షిక ఆదాయానికి 3 రెట్లకు మించకూడదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏడాదికి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి 30 లక్షలకు మించి లోన్ తీసుకోవద్దు. ఇంత తక్కువ ఖర్చులో పట్టణాలు, నగరాల్లో ఇల్లు కట్టడం లేదా కొనడం దాదాపు అసాధ్యమే. అలాంటప్పుడు మీ సేవింగ్స్ లేదా ఆస్తులు, షేర్లు ఉంటే వాటిని అమ్మి ఇంటిని నిర్మించుకోవడం బెటర్ అని నిపుణుల సూచన. నెంబర్ 20, లోన్ పీరియడ్. హోమ్ లోన్ తిరిగి చెల్లించే వ్యవధి 20 ఏళ్లకు మించకూడదు. లోన్ పీరియడ్ తగ్గితే చెల్లించాల్సిన వడ్డీ మొత్తం కూడా తగ్గుతుంది. ఈ విధానంలో ఈఎంఐ మొత్తం పెరుగుతుంది. టైం పీరియడ్ ఎక్కువ కాలం పెట్టుకుంటే ఈఎంఐ తక్కువ ఉండొచ్చు, కానీ తిరిగి చెల్లించే మొత్తం ఎక్కువ అవుతుంది. తక్కువ ఈఎంఐ వల్ల మిగిలే కొంత అమౌంట్ ను స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేసి ఎక్కువ సంపాదించగలిగితే తప్ప మిగిలిన సందర్భాల్లో లోన్ పీరియడ్ 20 ఏళ్లు మించకుండా చూసుకోవాలి. నెంబర్ 30, ఈఎంఐ మొత్తం. మీ ఈఎంఐల మొత్తం ఎంత ఉండాలి అనేది ఈ నెంబర్ సూచిస్తుంది. దీని ప్రకారం మీ వార్షిక ఆదాయంలో ఈఎంఐ మొత్తం 30% మించకూడదు. ఉదాహరణకు, మీరు ఏటా 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం. మీ అన్ని లోన్ల ఈఎంఐల మొత్తం ఏడాదికి 1,50,000 రూపాయలు దాటొద్దు. అంటే మీ నెలవారీ ఈఎంఐల మొత్తం 12,500 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు. నంబర్ 40, కనీస డౌన్ పేమెంట్. ఇల్లు కొనేటప్పుడు లేదా కట్టేటప్పుడు మొత్తం ఖర్చులో 40% మీ సొంత డబ్బు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా లోన్పై ఆధారపడితే లాంగ్ టర్మ్ లో భారం కావచ్చు. లోన్ తక్కువగా ఉంటే సేఫ్గా త్వరగా తీరిపోతుంది.